అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకుంటే మనసు రిలాక్స్‌గా ఉంటుంది కదండీ! నేను చిన్న పొరపాటు చేశానండి ఇవాళ. ఏంటంటే తెలిసినోళ్ళ ద్వారా కాయిన్స్ అంటే పాత ఓల్డ్ కాయిన్స్ అమ్మితే మనీ ఇస్తారు అని తెలిసింది. సరే అని చెప్పి యూట్యూబ్‌లో ఏదో వస్తే ఊరినే ట్రై చేద్దామని నా దగ్గర రూ. 5 కాయిన్ ఉందండి. సరే మ మనీ అంటే ఆశ లేని వాళ్ళు ఎవరుంటారు కదా! మన మిడిల్ క్లాస్‌లో. సరే అని ఊరినే ఆ నెంబర్‌కి చేస్తే వాళ్ళు కాయిను ఫోటో పెట్టమన్నారండి. పెట్టాను. పెట్టినాక సరే మేము తీసుకుంటాం అంటే అడ్రస్ ఏమి వద్దా అంటే మీ ఫోన్ నెంబర్ ద్వారా మీ అడ్రస్ మేము కనుక్కోగలం అని అన్నారండి. మేము ముంబై నుంచి చేస్తున్నాం అన్నారండి. సరే అని చెప్పి నేను ఊరుకున్నాను. డబ్బులేం కట్టొద్దన్నాను. సరే అని ఊరుకున్నాను. మనీ మీ ఇంటికొచ్చినాకే మనీ మేము తెచ్చిచ్చేస్తాము. వచ్చినాక తీసుకుంటాం అన్నారండి. సరే అన్నానండి. 1 అవర్ ముందండి ఫోన్ చేసి మేము ఇట్లా మీ ఊరికి రీచ్ అయిపోయాము. మీరు జస్ట్ ఫార్మాలిటీ ఒక 8,000 బ్యాంక్‌లో ఒక ఫోన్‌పేలో కడితే మీకు మనీ ఇచ్చేస్తాం ఒక అరగంటలో. మీరు కట్టిన డబ్బులు కూడా మీకొచ్చేస్తాయి అన్నారండి. దాంతో భయమేసి ఇదంతా మా హస్బెండ్‌కి తెలీదండి. సో, వెంటనే ఆయన్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలీదు కదా! మనీ ఏం కట్టలేదండి అసల. సో, అప్రోచ్ అవుతే మా ఆయన అన్నాడు, ఇంత తెలిసిన దానివి యూట్యూబ్‌లో వీడియోస్ చేసేదానివి నీకు ఆ మాత్రం బుర్ర లేదా? అడ్రస్ ఏమైనా ఇచ్చావంటే లేదండి అని. అయితే నేను వెంటనే వాళ్ళు ఫోన్ చేశారండి. ఇందాకలా ఒక అరగంట ముందు ఫోన్ చేస్తే నేను డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నానంటే అతను నన్ను భయపెట్టాడండి. నీ మీద కేస్ బుక్ అవుద్ది. నేను అక్కడ ఫ్లైట్ నుంచి 1,50,000 ఖర్చు పెట్టుకొని ఆ ఊరు నుంచి వచ్చాను అది ఇదని. సో, నేనేం చేశాను, మా ఆయనకి చెప్తే ఆళ్ళ బొంద ఆళ్ళేం చేయరు. ఆళ్ళ బొంద నేను చూసుకుంటాలే భయపడకు అయినా నీకెందుకు భయం నువ్వు డబ్బులు కడితే భయపడాలి. డబ్బులు కట్టలేదు కదా అన్నాడు. అవును నేను కట్టలేదండి అన్నా. అనేపాటికి సో, నో ప్రాబ్లమ్ అన్నాడు. ఆ నెంబర్ బ్లాకులు చేసేసాను. దయచేసి నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. పేరుకి మాత్రం గడగడా గడగడా మాట్లాడతా కానీ మాకేమి తెలీదు చెప్పాలంటే. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ సిస్టర్‌లాగా మీకు ఒక సజెషన్ ఓకేనా? ఉంటానండి. నమస్కారం. బాయ్.